దక్షిణాది సినిమాల శైలిపై భారీగా ప్రభావం చూపిన సినిమా రజనీకాంత్ భాష. అనామకంగా హీరో జనాల మధ్య తిరిగేస్తూ ఉంటాడు. సాదా సీదా జీవితం గడుపుతూ ఉంటాడు. ఇంటర్వెల్ ముందు భారీ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. హీరో పెద్ద పోటుగాడని అందరికీ తెలుస్తుంది. ఇది భాష టైపు కథల ఫార్ములా. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, సింహాద్రి ఇలా చాలా సినిమాలు భాష టైపు కథలతో తయారైనవే. ఇప్పుడు జనతా గ్యారేజ్ కథ కూడా అలాంటిదేనట. ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజ్. ఇందులో ఎన్టీఆర్ మెకానిక్ గా కనిపించబోతున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ ఓ పెద్ద మాఫియా డాన్ అని తేలుతుందట. దానికి అధినేత మోహన్ లాల్. ఎన్టీఆర్ కి మోహన్ లాల్ కి ఉన్న బంధం ఏమిటో సెకండ్ హాఫ్ లో చూపిస్తారట. మొత్తానికి ఎన్టీఆర్ మరోసారి భాషా టైపు కథకి ఫిక్స్ అయిపోయాడన్నమాట. ఇలా రొటీన్ కథలు పట్టుకుని వేళ్లాడితే ఎన్టీఆర్ సూపర్ హిట్ కొట్టడం అనుమానమే. కాకపోతే కొరటాల శివ సుడి బాగుంది. ఆ లక్క ఎన్టీఆర్ కి కలిసొస్తుందేమో చూడాలి.